ఎప్పుడైతే డ్రాగన్ మూవీ అయితే చూసి రావడం ఓకే మూవీ అయితే పర్లేదు బాగానే ఉంది. ఒక మంచి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఒక మంచి గుడ్ మెసేజ్ ఉంది మూవీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ యూత్కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు అయితే అబ్బా ఇచ్చి పడేసి నువ్వు ఇంచుమించు మనకు కొన్ని సీన్స్ చూసినప్పుడు లవ్ టుడే లెక్క అనిపిస్తుంది కానీ అట్లా ఏమనిపించదు. ఆయన చూసినప్పుడు మనం లవ్ టుడే అనిపిస్తుంది, లవ్ టుడే లెక్క అనిపిస్తుంది కానీ లవ్ టుడే లెక్క అనిపించదు. మూవీ అయితే చాలా బాగుంది. మెయిన్ ఎందుకు యూత్కి బాగా నచ్చుతుంది, మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో తీయడం జరిగింది. అండ్ ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ కానీ నెక్స్ట్ స్పెషల్ క్లైమాక్స్లో 30 minutes లాస్ట్ క్లైమాక్స్ 30 minutes బాగా ఏడిపిస్తుంది అనమాట. అండ్ స్టారింగ్ అనుపమ గురించి చెప్పాలి. అనుపమ గారు పరమేశ్వర్ అయితే ఇలా తన రోల్ అయితే చాలా 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 బాగుంది. అండ్ హీరోయిన్ మన కాయద్ లోహార్ గారు అమ్మాయి అయితే యూత్కి అయితే ఇప్పుడు మంచి టార్గెట్ అని చెప్పొచ్చు అనమాట. యూత్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ అయితే ఓవరాల్గా ఒక మంచి మెసేజ్తో పాటు గుడ్ వైబ్స్ కూడా వస్తాయి అనమాట. ఈ మూవీ చూసిన థియేటర్ నుంచి బయటకు వచ్చినాక మంచిగా అనిపిస్తుంది ఈ మూవీ. ఏదైనా మనకు బోరు గీర్ లాంటివి కానీ కొంచెం స్టార్టింగ్లో అటు ఇటు అనిపించినా కూడా మనకి ఇలా క్లైమాక్స్ వచ్చేసరికి మంచిగా సెట్ అయిపోతుంది. మనకి ఎలాంటి ఇబ్బంది ఏమనిపించదు. అండ్ అంతేగాని స్టోరీ విషయానికి వస్తే మా కాలేజ్లో నార్మల్గా సాధారణంగా మన స్టోరీ లెక్కన అనిపిస్తుంది. సేమ్ యాక్చువల్గా స్టోరీ కూడా మన లైఫ్లో రెగ్యులర్గా జరిగినట్టు అనిపిస్తుంది. హీరో నా స్టోరీ విషయానికి వస్తే నార్మల్గా ఊకనే ఏం పని చేయకుండా నార్మల్గా కాలేజీకి వెళ్తారు అనమాట. కాలేజీకి వెళ్ళినప్పుడు బ్యాక్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఆ బ్యాక్లాగ్స్ అన్నీ ఒకే ఇయర్లో క్లియర్ చేస్తారంట. ఒకే ఇయర్లో క్లియర్ చేసిన తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత తన ప్రాబ్లం కంపెనీలో జాయిన్ అయ్యే ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది అనేది మనం చెప్తాను. దానికి స్టోరీ మాత్రం హైలైట్ ఉంది. సినిమా చూస్తే మాత్రం మంచిగా చెప్పిన దానికన్నా మనం థియేటర్లో చూసినప్పుడు మాకు మంచి ఫీల్తో ఉంటుంది అనమాట. స్టోరీ చెప్తాను ఏమనిపించదు కానీ డైరెక్ట్ థియేటర్లో మీకు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. నాకు మంచి గుడ్ వైబ్స్ బయటకి అయితే రావడం జరిగింది అనమాట. ఎక్స్పెషల్ లాస్ట్ 30 minutes మంచిగా అనిపిస్తుంది. ఒక లవ్ సెంటిమెంట్ యాక్షన్ అన్నీ ఒక యాక్షన్ అంటే ఏముండదు, మిగతా ఏదో గుడ్ మెసేజ్ ఉంటుంది అనమాట ఈ మూవీలో. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్. 30 minutes అయితే మనకు ఏడుపు వస్తుంది, మంచిగా ఉందన్నమాట. మనం లైఫ్లో చేసి ఒక తప్పు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనే దాంట్లో ఈ చూపించడం జరిగింది అనమాట డైరెక్టర్ అయితే. ఓకే. అండ్ మన హీరో వచ్చేసరికి ప్రదీప్ రంగనాథన్ గారు. ఈయన లాస్ట్ ఫిలిం అయితే లవ్ టుడే అయితే ఇండస్ట్రీలో హిట్ అయిందనమాట. అండ్ అంతేకాక నేను ఒక డైరెక్టర్ మన కోమాలి అనే ఒక మూవీ చేసింది అనమాట జయంత్ రవితోటి. తర్వాత యాక్టర్గా మరో మూవీ అయితే ఈ మూవీలో చాలా బాగా చేశాడు. యాక్టర్గా మారిన తర్వాతకి యాక్టర్గా తను చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ కాయద్ లోహార్ ఉన్నంతలో తను ఇచ్చి పడేసింది. అండ్ అనుపమ గారు అయితే ఉన్నంతలో చాలా 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 బాగా చేయడం అనమాట. అండ్ మళ్ళీ ఇలా యాక్టర్స్ బ్రో అండ్ లక్ష్మణ్ టెక్మూడి గారు కూడా ఉన్నారనమాట ఫ్రెండ్ రోల్గా. ఓకే, చాలామంది ఇలా ఉన్నారు. ఉన్నంతలో మూవీ మనకి ఏడా బోరు గీయడం అనిపించదు, బాగుంది, చూడండి. ఫ్రీ టైం అనేది కానీ మంచిగా ఇప్పుడు ఒక మంచి మంచి గుడ్ వైబ్తో బయటకు వస్తారు. ఎస్పెషల్ యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. క్లైమాక్స్లో అంతా స్టోరీ సినిమా అంతా అయిపోయిన క్లైమాక్స్లో మన లవ్ టుడే హీరోయిన్ కూడా వస్తుందన్నమాట. అది ఎవరు అయితే ఊహించలేదు, నేను అసలు ఊహించలేదు. క్లైమాక్స్లో లవ్ టుడే హీరోయిన్ వస్తుంది. వీళ్ళిద్దరే కాకుండా లాస్ట్లో క్లైమాక్స్లో ఆమె వస్తుందన్నమాట. ఆమె ఎందుకు వచ్చింది అనేది మాత్రం చూడాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే.